వినాయకుడి నవరాత్రులు ఆచరించేటువంటి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పేటువంటి దాన్ని తెలుసుకోవాలి. నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. ఈ గణపతి నవరాత్రులు ఏర్పాటు చేసేటువంటి మొదటి రోజున, వినాయక చతుర్థి రోజున నిర్వాహకులకు అందరికీ కూడా ఆ పూజ చేసేటువంటి పురోహితుల వారు అందరికీ కంకణాలు కడుతూ ఉంటారు. అది మంచి సాంప్రదాయమే. అంటే ఎన్ని రోజులు మనము ఈ మండపాన్ని నిర్వహిస్తూ ఉన్నామో అన్ని రోజులు కూడా కంకణబద్ధులమై ఉంటాము అని చెప్పడం అనమాట. అందు గురించి కంకణం కడతాం. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, కంకణం మాకు కట్టలేదు అని కోపోద్రిక్తులయ్యేటువంటి వారు, అలిగేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అసలు కంకణం ఎందుకు కట్టుకుంటారు అనేటువంటిది మొట్టమొదటి తెలుసుకోండి. కంకణము కట్టుకుంటే ఈ మండపంలో ఎన్ని రోజులైతే ఈ దేవత ఆవాహన జరిగి పూజ జరుగుతూ ఉంటుందో అన్ని రోజులు ఈ దేవత కైంకర్యాలకు, సేవకు నేను అంకితము. నేను కంకణబద్ధుడనై నేను ఇక్కడ ఆచరించేటువంటి అన్ని కార్యక్రమాలు నేను మనసా వాచా కర్మణ నేను నిస్వార్థంగా చిత్తశుద్ధితో ఆచరిస్తాను అని చెప్పడం. అదేవిధంగా కంకణం కట్టుకున్నటువంటి వారికి అన్ని రోజుల పాటు, కంకణం ఉన్నన్ని రోజులు కూడా ఎలాంటి సూతకాలు, అశౌచాలు కూడా అతనికి అంటవు. బంధువులు ఎవరైనా మరణించినా, ఎవరైనా పుట్టినా కానీ కంకణం కట్టుకునేటువంటి కారణం చేత కంకణం కట్టుకునేటువంటి కుటుంబ సభ్యులు అశౌచంలో ఉంటారు, కానీ ఇతను కంకణం కట్టుకున్నందుకు ఇతను అశౌచం ఉండదు. ఈ విషయం తెలియక ఏం చేస్తారనంటే, అయ్యో ఫలానా వారు చనిపోయారు, లేదా ఫలానా మాకు ఈ పురుడు వచ్చింది అని చెప్పేసి కంకణం వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయాల్సిన అవసరం లేదు. కంకణం కట్టే ఉద్దేశమే అదనమాట. ఆ కారణం చేత ఇంకా కంకణం కట్టుకున్నందుకు మద్యము, మాంసము వీటి జోలికి వెళ్ళకుండా, బ్రహ్మచర్యమును పాటించడం, మంచం మీద పడుకోకుండా ఉండడం, ఇవన్నీ నియమాలను కూడా కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు పాటించాలి. కనుక ఎవరైతే నిర్వాహకులు కంకణం కట్టుకున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇవి ఆచరించాలి. ఇవి ఆచరించగలిగితేనే కంకణం కట్టుకోండి. కంకణం కట్టుకోకపోతే ఎట్లాంటి మేము రావద్దంటే, కంకణం కట్టుకోకపోయినా కానీ మీరు సేవలు చేయడానికి మాత్రము మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. సేవలన్నీ చేయవచ్చు. కానీ కంకణం కట్టుకుంటే మాత్రం ఈ నియమాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. కనుక కొంతమంది ఎవరైతే అలిగేటువంటి వారు, గొడవ పడేటువంటి వారు ఉంటారో, కంకణం కట్టలేదు మాకు అని, ఈ విషయం తెలిసిన తర్వాత అప్పుడు అలుగుతారా, గొడవ పడతారా ఆలోచించుకోండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.